పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. తమిళనాడులో మరోసారి డీఎంకేతే అధికారమని అంచనా వేశాయి. డీఎంకే కూటమికి 125 నుంచి 145 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అన్నా డీఎంకేకు 65 నుంచి 80 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. టీవీకే విజయ్ పార్టీకి 18 నుంచి 24 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు 118 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలో వస్తుంది. పీపుల్స్ పల్స్ సర్వేలో కేరళలో అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ 75 నుంచి 85 స్థానాలు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. ఎన్డీఏకు 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు 71 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అసోంలో మరోసారి బీజేపీతే అధికారమంటూ పీపుల్స్ సర్వే వెల్లడించింది. 68 నుంచి 72 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందని సర్వేలో పేర్కొంది. కాంగ్రెస్ 22 నుంచి 26 స్థానాలు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏజీపీ 7 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అసోంలో మొత్తం 126 స్థానాలకు 64 స్థానాలు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. బెంగాల్లో బీజేపీదే అధికారమంటూ చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. బీజేపీ 150 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. ప్రతిపక్ష పార్టీ టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీకి 130 నుంచి 140 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని ఈ సర్వేలో తెలిపాయి.